హాయ్ గాయ్స్, ఈ రోజు మనం కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూద్దాం. ఈ సినిమాలోని మిడిల్ క్లాస్ అబ్బాయి బాగా సంపాదించి కోటీశ్వరుణ్ణి కావాలని అనుకున్నాడు. ఒక కంపెనీలో స్టాక్ మార్కెట్ బ్రోకర్ గా చేరాడు. చాలా రోజులు ఉద్యోగం చేస్తే ఖర్చులకు కూడా సరిపోవట్లేదు. ఇలా అయితే ఎదగలేననుకున్న అతడు ఇల్లీగల్ గా సంపాదించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు కుప్పలు తెప్పలుగా డబ్బు అతని దగ్గరకు వచ్చి పడింది. ఒకానొక సమయంలో అతడు చిక్కుల్లో పడ్డాడు. ఆ సమస్య నుంచి ఎలా క్లెవర్ గా బయటపడ్డాడు, తప్పు చేసే వారిని ఏం చేశాడనేదే ఈ సినిమా. ఇది లక్కీ భాస్కర్ మూవీని మించి ఉంటుంది. ఈ సినిమా పేరు మనీ. ఇది 2019లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్తామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరో వాయిస్ ఓవర్ వస్తోంది. నేను ఒకటి పక్కన 10 సున్నాలు పెడితే ఎంత అమౌంట్ అవుతుందో అంతకంటే ఎక్కువ సంపాదించాలని అనుకుంటున్నా. అలా అనుకుంటూనే ట్రైన్ ఎక్కి సిటీలో దిగాడు. కొరియాలో ఇక్కడ స్టాక్ మార్కెట్ కంపెనీలు ఉంటాయి. హీరో లాగే డబ్బు సంపాదించాలన్న ఆశతో చాలా మంది జనం ఈ సిటీకి వచ్చి ఒక్కో కంపెనీలో పనిచేస్తున్నారు. హీరో పనిచేసే కంపెనీ పేరు DM సెక్యూరిటీస్. నెలకు $3000 జీతం. కానీ కమిషన్ కు మాత్రం అంత ఉండదు. ఎంత సంపాదించుకుంటే అంత. హీరో వాళ్ళ అమ్మా నాన్న ఊర్లో ఉంటారు. హీరో కంపెనీలోకి రాగానే ఓనర్ వచ్చాడు. 9 కాగానే మీరంతా బాగా పనిచేయాలని, మీరు మాట్లాడే ఒక్కో మాట కంపెనీకి డాలర్ల రూపంలో రావాలని అతడు మోటివేషన్ గా మాట్లాడాడు. మీరు సంపాదించుకోండి, కంపెనీకి కూడా సంపాదించాలి, ఇక ఉత్సాహంతో పనిచేయండి అని చెప్పాడు. ఇక్కడున్న వారంతా స్టాక్ బ్రోకర్స్. ఉదయం 9 గంటలకు డ్యూటీ ప్రారంభమైతే మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో వీరికి క్లయింట్స్ ఫోన్ చేసి ఈ షేర్ కొను, ఆ షేర్ అమ్మో అని ఇలా చెబుతుంటారు. క్లయింట్స్ కు ఎంతలా షేర్స్ అమ్మి కొని పెడుతుంటారో అంతలా వీరికి కమిషన్ వస్తుంది. డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఎంత సంపాదించారో డిస్ప్లే అవుతుంది. ఈ రోజు హీరో తప్ప అంతా బాగానే సంపాదించారు. గమ్మున ఉంటే డబ్బులు ఎలా వస్తాయి? సరే నాతో రా, ఒక క్లయింట్ ను కలుద్దామని ఒక సీనియర్ హీరోను బయటకు తీసుకెళ్లాడు. అలాంటి వారంతా ఫైనాన్స్ వైపు పనిచేస్తుంటారు. ఏ టైంలో ఏ కంపెనీ షేర్ పెరుగుతుంది తగ్గుతుంది అనేది వారికి బాగా తెలుసు. వారు మాట్లాడేటప్పుడు రెండో మూడో చెబుతుంటారు. వాటిని మనం క్యాచ్ చేయాలి. ఏదో ఒక రోజు అవి యూజ్ అవుతాయని సీనియర్ చెప్పాడు. అందువల్ల వారితో మాట్లాడేటప్పుడు హీరో ప్రతిదీ రాసుకునేవాడు. పేపర్ లో నోట్ చేసుకోవడం బాగా లేదని ఆడియో రికార్డర్ ఒకటి EMI లో కొన్నాడు. సీన్ కట్ చేసి హీరో యొక్క క్లోజ్ ఫ్రెండ్ ను చూపించారు. అతడు కూడా హీరో యొక్క కంపెనీలోనే స్టాక్ బ్రోకర్ గా పనిచేస్తున్నాడు. కానీ అతని బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది. అతని తండ్రికి పెద్ద కంపెనీ ఉంది. కానీ నా కాళ్ళపై నేను నిలబడాలని ఆ ఫ్రెండ్ పనిచేస్తున్నాడు. వాడికి అమ్మాయిలంటే పిచ్చి. అతనిలాగే ఎంజాయ్ చేయాలని హీరో కూడా అనుకుంటున్నాడు. ఒక రోజు హీరో ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నకు ట్యూమర్ ఉన్నట్లు తెలియవచ్చింది. బాగు చేయించడానికి డబ్బులు లేవని బాధపడేవాడు. తిరిగి డ్యూటీకి వచ్చిన తర్వాత తోటి ఉద్యోగులతో క్లోజ్ గా ఉండాలని వారికి నచ్చిన ఆహారం ఆర్డర్ చేసి ఇచ్చేవాడు. ఒక రోజు అతని ఫోన్ రింగ్ అయింది. ఆహా, నాకు కూడా క్లయింట్ వచ్చారా అనుకున్నాడు. కానీ అటువైపు ఉన్నవాడు స్పీడ్ గా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. వాడు ఆ షేరును అమ్మమన్నాడా లేక కొనమన్నాడా అనేది హీరోకు క్లారిటీ లేదు. వీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది. అందువల్ల రికార్డింగ్ సెక్షన్ కి వెళ్లి మళ్ళీ విన్నాడు. అప్పుడు కూడా క్లారిటీ రాలేదు. అదే టైంలో అనలైజ్ చేసిన హీరో ఇప్పటి ట్రెండ్ ప్రకారం చూస్తే ఆ షేరు కొనడమే మంచిదని కొన్నాడు. మరుక్షణమే ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. ఎవర్రా నిన్ను ఆ షేరు కొనమన్నది? నా డబ్బంతా పోయిందే అని కస్టమర్ అరిచాడు. రే, నేను ఆ షేర్ ను అమ్మమంటే కొన్నావేంట్రా అని తిడుతున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా డబ్బులు నాకు కావాలి అని డిమాండ్ చేశాడు. ఇప్పుడు ఈ తప్పుకు బాధ్యతను కంపెనీ తీసుకోవాలి. క్లయింట్ కు వేరే డబ్బులు కూడా ఇవ్వాలి. అందువల్ల బాస్ ఏం చేశాడంటే హీరో చేసిన తప్పు వల్ల క్లయింట్ కు ఇవ్వాల్సిన డబ్బును హీరో టీమ్ లో వారికి బోనస్ వస్తుంది కదా, ఆ బోనస్ లోంచి డబ్బు తీసి ఇచ్చాడు. ఒకడు చేసిన తప్పుకు మిగతా వాళ్ళందరి డబ్బు పోయింది కదా, అందువల్ల అంతా కూడా హీరోను భారంగా చూసేవారు. ఈ బాధను తట్టుకోలేక హీరో బాగా తాగాడు. అప్పుడు మరొక సీనియర్ చూసి అతని బాధను తట్టుకోలేకపోయాడు. ఏయా, నువ్వు 10 నెలలుగా డ్యూటీ చేస్తున్నావు. ఈ 10 నెలల్లో ఎంత సంపాదించావు? ఇదిగో చూడయ్యా, డబ్బు సంపాదించాలనేది ఒక ఆర్ట్. తెలివి ఉన్నవాడు మాత్రమే డబ్బు సంపాదించగలడు. నీకు బొటిక్ అనే ఒక విషయం గురించి తెలుసా అని ఈ సీనియర్ 2 అడిగాడు. స్టాక్ మార్కెట్ లో ఆ కోడ్ ఏంటంటే డబ్బు ఎక్కువగా ఉండే చోటు అని అర్థం. నేను అక్కడికి తీసుకెళ్తాను, అప్పుడైనా నువ్వు సంపాదించే పని చూడయ్యా
అన్నాడు. ఇప్పుడు సీనియర్ 2 టికెట్ అనే వ్యక్తి గురించి చెప్తున్నాడు. స్టాక్ బ్రోకర్స్ కు టికెట్ అనేవాడు దేవుడు లాంటి వాడు. స్టాక్ మార్కెట్ లో ఏ షేర్ ఎప్పుడు పెరుగుతుంది తగ్గుతుంది అనేది కంపెనీలో పనిచేసే వారు చెప్పడం వల్ల అతనికి వెంటనే తెలుస్తుంది. దాని ద్వారా అతడు బాగా డబ్బు సంపాదిస్తుంటాడు. తనకు హెల్ప్ చేసిన వారికి అతడు ఎంతో కొంత ఇస్తుంటాడు. ఇప్పుడు హీరోకు అడ్వైజ్ ఇస్తున్న ఈ సీనియర్ 2 కూడా ఉద్యోగంలో చేరినప్పుడు మొదట్లో అతనికి డబ్బు వచ్చేది కాదు. ఇతనికి మేనేజర్ గా ఉండే పార్క్ అనే అతడు అప్పట్లోనే టికెట్ తో కలిసి పనిచేసేవాడు. ఈ సీనియర్ 2 ను తీసుకెళ్లి టికెట్ దగ్గర పరిచయం చేశాడు. ఆ తర్వాత సీనియర్ 2 యొక్క లెవెల్ ఏం మారిపోయింది. ఇప్పుడు అదే హెల్ప్ ని నీకు చేస్తున్నాను. అతన్ని కలిసిన తర్వాత అతడు చెప్పేది ప్రతిదీ గుర్తు పెట్టుకో. నా జీవితం ఎలా మారిందో నీ జీవితం కూడా మారుతుంది అని చెప్పాడు. పలానా చోటుకు వెళ్ళమని చెప్పాడు. అక్కడికి వెళ్తే అది కాఫీ షాప్. హీరో చాలా సేపు వెయిట్ చేశాడు. అప్పుడు టికెట్ అనే అతడు కాఫీ షాప్ లో ఉన్న ఫోన్ నంబర్ కు కాల్ చేసి హీరోకి ఇవ్వమన్నాడు. ఇదిగో చూడయ్యా, నువ్వు బయటకు రా, అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, దాని టాప్ పైకి వచ్చి నన్ను కలువు అన్నాడు. అప్పుడు హీరో అక్కడికి వెళ్లి చూస్తే మాస్ గా టికెట్ ను చూపించారు. హీరోని చూడగానే, ఆ కుర్రాడివి నువ్వేనా? నేను ఎక్కువగా మాట్లాడను, స్ట్రైట్ గా పాయింట్ కు వస్తాను. స్టాక్ మార్కెట్ లో అన్ని షేర్లకు కూడా ఎక్స్పైరీ డేట్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు కొన్ని కంపెనీల యొక్క ఎక్స్పైరీ డేట్ 2-3 రోజుల్లో రాబోతోంది. నువ్వేం చేస్తావంటే నీ టీమ్ లో నీ నేతృత్వంలో ఒక అకౌంట్ ను క్రియేట్ చెయ్యి. అందులో $50 మిలియన్ డబ్బు డిపాజిట్ చేస్తా. నేను ఇచ్చే ఫోన్ దగ్గర పెట్టుకో. రేపు షేర్ ఎక్స్పైరీ డేట్ అంటే ఈ రోజే మార్కెట్ అవర్ లో కాల్ చేసి ఏ షేర్ ను ఎంతకు కొనాలి ఎంతకు అమ్మాలో చెప్తాను. నేను చెప్పినట్లు చేస్తే లాభమే 2 మిలియన్లు వస్తాయి. అందులో 5 లక్షలు నీకు ఇస్తా. ఈ డీలింగ్ లో నమ్మకమే ప్రధానం. నేను నిన్ను నమ్ముతున్నా, అలాగే నువ్వు కూడా నన్ను నమ్మితే చాలా బిజినెస్ చేద్దామని టికెట్ చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే లాస్ లో ఉన్న షేర్ కు పంప్ అండ్ డంప్ చేస్తారు. ఒక కంపెనీ షేర్లు కొని అందులోకి చాలా డబ్బు పంపు చేస్తారు. అప్పుడు షేర్ ధర అమాంతం పెరుగుతుంటే చూసే జనం వాటిని ఎగబడి కొంటారు. కొన్న దానికంటే అధికమైన రేటు రాగానే అమ్ముతారు. కానీ షేరు పెరుగుతోందని కొన్నవారు నష్టపోతారు. ఇది ఇల్లీగలే, కానీ డబ్బు కావాలి కాబట్టి హీరో కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు టికెట్ చెప్పినట్లుగానే హీరో ఒక అకౌంట్ క్రియేట్ చేశాడు. టికెట్ అందులో $50 మిలియన్ డబ్బు డిపాజిట్ చేశాడు. ఇదంతా హీరో కంపెనీలో తెలియగానే అంతా షాక్ అయ్యారు. రేయ్, నువ్వు చేరింది ఇప్పుడే, కానీ నిన్ను నమ్మి ఒకడు ఇన్నాళ్ళు నువ్వు ఒక్క ట్రాన్సాక్షన్ చేసింది కూడా లేదు, కానీ ఇప్పుడు ఇంత అమౌంట్ నీ వైపు వచ్చిందేంట్రా అనుకుంటున్నారు. ఏదైతేనే ఏంటి, మన కంపెనీకి లాభం వస్తుంది కదా అని అంతా సంతోషపడ్డారు. 9 గంటలు కాగానే మార్కెట్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ టికెట్ హీరోకు ఒక ఫోన్ ఇచ్చాడు కదా, దానికి కాల్ చేశాడు. ఇంకొంచెం సేపట్లో నీకు 13,000 నోటిఫికేషన్స్ పాపప్ అవుతుంటాయి ఒక కంపెనీ యొక్క షేర్ కొనమని చెప్పి. ఎలాగైనా చేసి మధ్యాహ్నం 3 గంటల లోపు అందులో 8,000 షేర్లు కొనాలి అని చెప్పాడు. ఈ టికెట్ ఒక కంపెనీ యొక్క షేర్లు కొనమని చెప్పాడు కదా, ఆల్రెడీ ఆ కంపెనీలో అతని మనిషిని సెట్ చేశాడు. మంచిగా పోతున్న ఆ కంపెనీ యొక్క షేర్ ను తక్కువైందని అతడు మెసేజ్ పెట్టాడు. ఆ విషయాన్ని కంపెనీ వాళ్ళు గుర్తుపట్టే లోపే హీరో చాలా వేగంగా పనిచేస్తున్నాడు. త్వరగా 8,000 షేర్లు కొనాలి కదా, అందువల్ల వేగంగా పనిచేశాడు. ఒక రోజు 13,000 నోటిఫికేషన్లు అనేది సాధారణమైన విషయం కాదు. 100 వస్తేనే ఎక్కువ. ఏంట్రా 13,000 నోటిఫికేషన్లు అని హీరో కంపెనీలు అంతా ఆశ్చర్యపోయారు. వీరే కాదు, స్టాక్ మార్కెట్ లో ట్రాన్సాక్షన్ ను ఫైనాన్స్ సర్వీస్ చెక్ చేస్తుంటుంది. వాళ్ళు కూడా ఇన్ని నోటిఫికేషన్లు చూసి కన్ఫ్యూజ్ అయ్యారు. కంపెనీలో ఎవరికీ తెలియకుండా ఒకడు షేర్స్ అమ్మాడు కదా, అప్పుడు ఎవర్రా అమ్మింది, త్వరగా కొనరా అని ఓనర్ అరిచాడు. కానీ అమ్మిన వాడు మాత్రం నాకేం తెలియదన్నట్లు కంపెనీని వదిలేసి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 3 గంటలు ముగిసేలోపు హీరో 8,000 షేర్లు కొన్నాడు. ఆ రోజు హీరోను కలిసిన టికెట్ సూపర్ గా పనిచేశావు, చెప్పింది చెప్పినట్లే చేశావు కాబట్టి నీకు ఇవ్వాల్సిన డబ్బును బహమస్ లో ఉన్న బ్యాంకులో వేశాను. డబ్బు వచ్చిందని వెంటనే పెద్ద పర్చేసులు చేయకు. నీకు ఏదైనా కొనాలని అనిపిస్తే నాకు చెప్పు, అది నీ పేరు మీద కాకుండా వేరే పేరు మీద కొనిస్తా. నువ్వు అర్జెంట్ గా నాతో మాట్లాడాలి అనుకుంటే కాఫీ షాప్ కు వచ్చి అందులోని ఫోన్ లో 413 అనే నంబర్ కు డయల్ చేయి. నేను నీ లైన్ లోకి వస్తా. ఇంతకు ముందు నీకు ఫోన్ ఇచ్చాను కదా, దాన్ని వెంటనే ఏర్లో పారేయ్ అని చెప్పాడు. హీరోకు బాగా డబ్బులు రాగానే ఒక ఫ్లాట్ కొన్నాడు. నాన్నకు ట్యూమర్ ఉంటే చికిత్స చేయించాడు. హీరోకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే పెద్ద హోటల్ కు తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు. ఆ తర్వాత హోటల్లోని బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి, ఏంటండి అంతా బాగానే జరుగుతుందా? రోజంతా కష్టపడిన వాడు రిటైర్మెంట్ కు కూడా ఇల్లు కొనలేకపోతున్నాడు, కానీ మీరు మాత్రం రాత్రికి రాత్రే ఫ్లాట్ కొన్నారే,
సరే నా చేతులు తడిగా ఉన్నాయి, నా పాకెట్ లో చేయి పెట్టు అన్నాడు. అందులో చూస్తే విజిటింగ్ కార్డు ఉంది. అప్పుడే హీరోకు తెలిసింది అతడు ఫైనాన్స్ సెక్టార్ లో వర్క్ చేస్తున్నాడని. ఇతడు నన్నెందుకు కదుపుతున్నాడు అని హీరో భయపడ్డాడు. వెంటనే కాఫీ షాప్ కు వెళ్లి టికెట్ కు కాల్ చేశాడు. అతడు లైన్ లోకి వచ్చాడు. మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి అని చెప్పి ఇద్దరు ఒక థియేటర్ లో కలుసుకున్నారు. హీరోతో ఇన్వెస్టిగేటర్ మాట్లాడాడు కదా, ఆ విషయం చెప్పాడు. ఆ విజిటింగ్ కార్డు కూడా టికెట్ కి ఇచ్చాడు. ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చి మాట్లాడండి అని చెప్పాడు. ఓహో వీడు మనిషే కాదు. మనం చేసిన ప్రాజెక్ట్ లో సడన్ గా 13,000 నోటిఫికేషన్లు వచ్చాయి కదా, అది అన్యూజువల్ గా ఉందని దాని గురించి ఇతడు విచారణ చేసి ఉంటాడు. ఫస్ట్ నేను ఆ కంపెనీలో ఒక మనిషిని పెట్టి తక్కువ ధరకు అమ్మమని చెప్పాను కదా, మొదట అతన్ని వెతుక్కుంటూ వెళ్లి ఉంటాడు. పని ముగియగానే అతనికి డబ్బులు ఇచ్చి ఫ్యామిలీతో పాటు అతన్ని వేరే దేశానికి పంపించాను. అతడు దొరకలేదు కాబట్టి షేర్ ను ఎవరైతే కొనమని చెప్పారో అదేంటంటే ఒక పేరు మీద అకౌంట్ క్రియేట్ చేసి $50 మిలియన్ డిపాజిట్ చేశాను కదా, లెక్క ప్రకారం చూస్తే అతడే ఆ షేర్ ను కొనమని అన్నట్లు. అతనికి పేరు ఊరు అనేదే లేదు. అతడు 5 ఏళ్లుగా రోడ్లపై తిరిగే బిచ్చగాడు. ఇన్వెస్టిగేటర్ అతన్ని కనిపెట్టడం కూడా కష్టమే. ఇక ఎవరూ దొరకకపోవడంతో షేరు అమ్మ పెట్టిన బ్రోకర్ అయిన నీ దగ్గరకు వచ్చాడు. నీకు వ్యతిరేకంగా అతని దగ్గర ఎలాంటి ఎవిడెన్సులు లేవు. అలాగాని ఉండి ఉంటే నిన్ను ఆఫీస్ కి తీసుకెళ్లి విచారించేవాడు. అందువల్ల నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పాడు. అతని మాటలకు హీరో కూడా కన్విన్స్ అయ్యాడు. ఇక రెండో ప్రాజెక్టు గురించి మాట్లాడడం కోసం హీరోను ఒక కాఫీ షాప్ కు టికెట్ రమ్మని చెప్పాడు. హీరో ఎంతసేపు వెయిట్ చేసినా టికెట్ రాలేదు. అప్పుడు సిగరెట్ తాగడానికి బయటకు వచ్చాడు. అదే టైంలో ఒకడు వచ్చి హీరో దగ్గర లైటర్ తీసుకున్నాడు. కాసేపు అయ్యాక అక్కడికి టికెట్ వచ్చాడు. ఇదిగో చూడయ్యా, మనం రెండోసారిగా చేయబోయే ప్రాజెక్టు ప్రోగ్రామ్ ట్రేడింగ్. ఇందులో నువ్వు ఏం చేయాలనే అన్ని వివరాలు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. ఇందులో ఏమైతే చెప్పానో ఆ విధంగా నడుచుకో అని అన్నాడు. ఈ పనిలో వేర్వేరు కంపెనీల్లో పనిచేసే 5 బ్రోకర్లు నీతో కలిసి ఒక్కటిగా పనిచేస్తారు. మీ కంపెనీలో ప్రోగ్రామ్ ట్రేడింగ్ ను నిన్ను నా దగ్గరికి పంపిన సీనియర్ 2 చూసుకుంటాడు. మీ బాస్ ఆ పని అతనికే ఇవ్వమని చెబుతారు. కానీ నువ్వు అస్సలు ఒప్పుకోకు, నేనే చూసుకుంటా అని చెప్పు. నేను చెప్పినట్టు పని పూర్తి చేస్తే 18 మిలియన్ల డబ్బు వస్తోంది. అందులో నీ షేరు 1.2 మిలియన్ అని చెప్పాడు. ఇంకోవైపు హీరోకు బాగా డబ్బు రావడంతో ఆఫీసులో ఉన్న ఒక అమ్మాయిని సెట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రోగ్రామ్ ట్రేడింగ్ ను సీనియర్ కు అప్పగిద్దామని బాస్ అంటే, లేదండి ఈ పనికి ఆయన సరిపోడు, నేను దాన్ని డీల్ చేస్తా అని దారి చూపించిన వాడినే హీరో హేళన చేశాడు. ఆ తర్వాత వేర్వేరు కంపెనీల్లో ఉండే 5 బ్రోకర్స్ హీరోతో చాటింగ్ చేశారు. అందులో ఒక వ్యక్తి పేరు పార్క్. సీనియర్ 2 ను టికెట్ కు పరిచయం చేసిందే ఈ పార్క్. పెన్ డ్రైవ్ లో టికెట్ చెప్పినట్లుగా హీరో చేశాడు. ఈ డీల్ ను కూడా హీరో స్మూత్ గా కంప్లీట్ చేశాడు. ఒకవైపు టికెట్ ఇచ్చే 1.2 మిలియన్లు, ఇంకోవైపు కంపెనీలో వచ్చే కమిషన్ తో హీరో మస్తుగా సంపాదించాడు. అప్పుడప్పుడు హీరోను విచారించడానికి ఇన్వెస్టిగేటర్ వస్తుంటాడు. అప్పుడు సెక్యూరిటీని పిలిచి ఇన్వెస్టిగేటర్ ను హీరో తనము కొట్టిస్తాడు. అతడు వెళ్ళడానికి ముందు నువ్వేదో అనుకున్నా కానీ పెద్ద కేడివి, ఇదిగో ఇది తీసుకో అని ఆ ఇన్వెస్టిగేటర్ ఒక ఫైల్ ఇచ్చాడు. అందులో చూస్తే కొన్ని ఫోటోలు ఉన్నాయి. టికెట్ ను కలవడానికి హీరో కాఫీ షాప్ కు వెళ్ళినట్లే అతనిలాగే చాలా మంది బ్రోకర్స్ అక్కడికి వెళ్తున్నారు. ఆ కాఫీ షాప్ కు వెళ్లిన వారి ఫోటోలు తీసిన ఇన్వెస్టిగేటర్ వాటిని హీరోకు ఇచ్చాడు. అందులో తన ఫోటోను చూసిన హీరో వెంటనే టికెట్ ను మీట్ అయ్యాడు. అతనికి విషయం చెప్పి భయపడుతున్నాడు. అప్పుడు అతడు, కొంచెమైనా ధైర్యంగా ఉండరా, చిన్నదిగా ఏదైనా జరిగితే ఇలా భయపడుతున్నావేంట్రా, నీ ముఖం చూసే నువ్వు తప్పు చేయకుండా కూడా తప్పు చేసినట్లే ఫీల్ అవుతారు. ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉంటే దీని గురించే ఆలోచిస్తావు. నీ డబ్బంతా కూడా మహామాస్ లో ఉన్న బ్యాంకులో పెట్టాను కదా, ఆ ఊరికి నువ్వు వెకేషన్ కు వెళ్ళు. ఇప్పటి వరకు నువ్వు సంపాదించిన డబ్బు ఎంతో ఉందో ఒక్కసారి చూసిరా, వెళ్ళరా అని చెప్పగానే హీరో అక్కడికి వెళ్ళాడు. తన డబ్బును చూడగానే చాలా సంతోషపడ్డాడు. కట్టలు కట్టలుగా డబ్బు చూడగానే అతని బాధంతా ఎగిరిపోయింది. ఖర్చుల కోసం అందులోంచి కొంత డబ్బు తీసుకున్నాడు. హీరో ఒక బార్ కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ రాయ్ అనే ఒక అతన్ని చూశాడు. అతడు న్యూయార్క్ లో షెల్ కంపెనీ నడుపుతున్నాడు. హీరోతో పరిచయం పెంచుకున్నాడు. హీరో అక్కడ ఉన్నన్ని రోజులు రాయ్ తో కలిసి ఎంజాయ్ చేశాడు. తిరిగి హీరో ఊరికి వస్తే అతని కంపెనీలో పెద్ద షాక్ ఎదురైంది. హీరో చేసిన పని వల్ల 2 సార్లు ఈ కంపెనీలో అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అందువల్ల కంపెనీలో ఉన్న అందరూ కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అని చెక్ చేయడానికి రైడ్ జరుగుతోంది. హీరోను పిలిచి ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పుడు హీరో చాలా తెలివిగా సమాధానం చెప్తున్నాడు. ఇదిగో చూడండి, ఒక స్టాక్ బ్రోకర్ యొక్క పనేంటి, మార్కెట్ అవర్స్ లో
క్లయింట్స్ ఫోన్ చేసి ఈ షేర్ కొను ఆ షేర్ అమ్ము అని అంటుంటారు. మేము వాళ్ళు చెప్పింది చేయాలి. వాళ్ళు ఎంత ట్రాన్సాక్షన్ చేస్తే దాంతో మాకు సంబంధం ఏముంటుందండి? ఆ టైంలో ఇంత డబ్బు ఎందుకు పెడుతున్నారు అని మేము అడగగలమా? అలాగాని మేము అడిగామంటే డిస్టర్బ్ అయిపోయి ఆర్డరే క్యాన్సిల్ చేస్తారు. నేను నా డ్యూటీ మాత్రం చేశాను. క్లయింట్ షేర్స్ కొని వాటి ద్వారా డబ్బు సంపాదించి ఊరును వదిలి వెళ్లిపోతే నాకేంటి సంబంధం అన్నాడు. ఈ రైడ్ లో సీనియర్ 2 ఉంటాడే, అతడు ఒక అమ్మాయితో అఫైర్ లో ఉన్నాడు. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. అప్పుడు సీనియర్ 2 యొక్క భార్య ఆఫీస్ కి వచ్చి అతనితో గొడవ పడింది. ఆఫీస్ లోనే అనుమానం పడుతున్న ఆ అమ్మాయిని కూడా బాగా కొట్టింది. ఈ గొడవ పెద్దదైంది. అప్పుడు బాస్ కూడా చూశాడు. సీనియర్ 2 ఇప్పటి వరకు ఏ కస్టమర్లను హ్యాండిల్ చేశాడో ఆ కస్టమర్లందరినీ హీరోను చూసుకోమని చెప్పాడు. ఇతన్ని ఉద్యోగం నుంచి తీసేసా అని వారందరినీ హీరోకు అప్పగించాడు. అప్పుడు సీనియర్ 2 ఏమనుకుంటున్నాడంటే, రేయ్ మొదట్లో నీకు ఏమీ తెలియకపోయేది, ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఈ రోజు ఈ లెవెల్లో సంపాదిస్తున్నావంటే దానికి కారణం నేను. ఓనర్ ఏమో నన్ను పనిలోంచి తీసేస్తా అని అంటున్నాడు. నా క్లయింట్స్ అందరినీ నిన్ను చూసుకోమని అంటున్నాడు. కానీ నాకు సపోర్ట్ గా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదే అనుకుంటున్నాడు. చూసుకుంటారా, ఏదో ఒక రోజు నీ సంగతి తేలుస్తా అని అతడు మనసులో అనుకున్నాడు. ఆఫీస్ లో ఇంకో విషయం కూడా తెలిసింది. హీరో ఆఫీస్ లో ఉన్న ఒక అమ్మాయిని లవ్ లో పడేశాడు కదా, ఆమె కూడా చాలా మంది సీనియర్లతో కలిసి తిరిగింది. ఈ విషయం హీరోకు తెలిసినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఆమెతోనే తిరుగుతున్నాడు. ఆమె కోసం బాగా ఖర్చు చేస్తున్నాడు. ఆమెను తన పక్కనే పెట్టుకున్నాడు. హీరో ఏమనుకుంటున్నాడంటే, డబ్బు లేకముందు నా లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా డబ్బు వచ్చింది, ఇప్పుడు కూడా అదే లైఫ్ గడపాలా అనుకుంటున్నాడు. అందువల్ల పాత వస్తువులన్నీ విసిరేశాడు. ఇంతకు ముందు లవ్ చేసిన అమ్మాయిని కూడా వదిలేశాడు. ఆమె ఆఫీస్ కు వచ్చి ఇతన్ని చూస్తూ బాగా తిట్టింది. నువ్వు జీవితంలో బాగుపడవురా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. అది కూడా హీరో పెద్దగా పట్టించుకోలేదు. ఒక రోజు రాత్రి నిద్రపోతున్న క్రమంలో సడన్ గా ఎవడో కాల్ చేశాడు. ఫోన్ తీస్తే తన పేరు బేక్ ఫిల్ అని చెప్పాడు. నేను మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి, మీకు ఇన్వెస్టిగేటర్ గురించి తెలుసా? ఇలా అడగగానే హీరో, మీరెవరో నాకు తెలియట్లేదు, రాంగ్ నెంబర్ కు కాల్ చేశారు అని ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు ట్విస్ట్ ఏంటంటే, రాత్రి హీరోకు కాల్ చేసిన బేక్ మరుసటి రోజు సూసైడ్ చేసుకుని చనిపోయాడని న్యూస్ లో వచ్చింది. రాత్రి హీరోకు కాల్ చేశాడు కదా, అందువల్ల పోలీసులు హీరోని తీసుకెళ్లి విచారిస్తున్నారు. సార్, అతడెవరో నాకు తెలియదు, రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేశా అని చెప్పాడు. చనిపోయిన వాడు ఇతడే అని ఒక ఫైల్ తీసి హీరో ముందు పెట్టారు. అందులో హీరోకు ట్విస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు టికెట్ ను కలవడానికి హీరో ఒక కాఫీ షాప్ కు వెళ్ళాడు. అప్పుడు చాలా సేపు వెయిట్ చేసిన అతడు బయటకు వచ్చి సిగరెట్ తాగుతుంటే ఒకడొచ్చి లైటర్ తీసుకున్నాడు. అతడే సూసైడ్ చేసుకుని చనిపోయిన వాడు. ఒకవేళ అతడు కూడా టికెట్ కోసం పనిచేసి అతనికి ఏమైనా అయ్యిందేమో అనుకుంటున్నాడు. ఆ డౌట్ తోనే స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. కార్ పార్కింగ్ కు రాగానే ఇన్వెస్టిగేటర్ వచ్చాడు. నిన్న రాత్రి బేక్ హీరోకు కాల్ చేశాడు కదా, అదే టైంలో ఇన్వెస్టిగేటర్ బేక్ తో మాట్లాడాడు. ఇదిగో చూడయ్యా, నువ్వు టికెట్ కోసం పనిచేస్తున్నావన్న విషయం నాకు తెలుసు. అతన్ని పట్టుకోవడానికి నాకు హెల్ప్ చెయ్యి. మనం ఇద్దరం ఒక చోట కలుద్దామని ఇన్వెస్టిగేటర్ అతనితో చెప్పాడు. కలుద్దామని చెప్పిన వాడు ఆ లోపలే ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఇందులో టికెటే ఏదో చేశాడు. ఈ విషయం అంతా ఇన్వెస్టిగేటర్ చెప్తుంటే హీరో వింటున్నాడు. వేగంగా ఇంటికి వచ్చాడు. ఇంతకు ముందు ఇన్వెస్టిగేటర్ కాఫీ షాప్ కి వెళ్లి అక్కడికి టికెట్ కోసం ఎవరెవరు వస్తున్నారో ఫోటోలు తీసి హీరోకి ఇచ్చాడు కదా, అందులో ఒక ఫోటోను చూస్తే బేకు కాఫీ షాప్ నుంచి బయటకు వస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే హీరో గెస్ కరెక్ట్ అయింది. బేకు కూడా టికెట్ కోసమే పనిచేశాడు. టికెట్ ను పట్టించడానికి అతడు ఇన్వెస్టిగేటర్ తో కలిసిపోయాడు కదా, అందువల్ల టికెట్ ఏదో చేసి బేక్ ను చంపించాడని హీరో అనుమానిస్తున్నాడు. అప్పుడు హీరో టికెట్ చెప్పిన పనులు చేశాడు కదా, అందులో నా దగ్గర ఏ క్లయింట్స్ షేర్ ను కొనడమో అమ్మడమో చేశాడు అందులో లిస్ట్ తీసి చూశాడు. చూస్తే ఆ లిస్ట్ లో బేక్ యొక్క పేరు కూడా ఉంది. దాని కిందనే పార్క్ పేరు కూడా ఉంది. పార్క్ ఎవరో ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా, సీనియర్ 2 ను టికెట్ కు పరిచయం చేసిందే అతడు. బేక్ చనిపోయాడు కానీ పార్క్ ప్రాణాలతో ఉన్నాడు. ఇప్పుడు పార్క్ ను మీట్ కావాలని హీరో అనుకున్నాడు. పార్క్ దగ్గరికి హీరో వెళ్ళడానికి ముందే ఇన్వెస్టిగేటర్ వెళ్ళాడు. ఇదిగో చూడయ్యా, నువ్వు ఉంటున్న ఇల్లు, వాడుతున్న కారు, ఇవన్నీ కూడా ఒక స్టాక్ బ్రోకరు వచ్చే జీతంతో కొనలేడు. నువ్వు టికెట్ దగ్గర పనిచేస్తున్నావని నాకు బాగా తెలుసు. నువ్వు టికెట్ ను పట్టించావనుకో నిన్ను వదిలిపెడతా, లేదంటే నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని ఇన్వెస్టిగేటర్ అన్నాడు. ఈ విషయాన్ని పార్క్ నేరుగా వచ్చి సీనియర్ 2 కు చెప్పాడు. ఈ సీనియర్ 2 కు ఆల్రెడీ హీరో పై కోపం ఉంది కదా, అంతేకాదు తనను వదిలించుకున్న టికెట్ పై కూడా ఈ సీనియర్ 2 కు కోపం ఉంది. అందువల్ల పార్క్ తో ఏమంటున్నాడంటే, నువ్వు
నేరుగా వెళ్లి ఇన్వెస్టిగేటర్ తో మీట్ అవ్వు. వాళ్ళిద్దరిని పట్టివ్వడానికి నేను నీకు హెల్ప్ చేస్తా. సాయం చేయడం వల్ల ఇందులోంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్పాడు. ఆ తర్వాత ఇన్వెస్టిగేటర్ సీనియర్ 2 పార్క్ మీట్ అయ్యారు. ఈ ఇద్దరు ఒక కంపెనీ యొక్క షేర్ మార్కెట్ ప్రొఫైల్ ను ఇన్వెస్టిగేటర్ కిచ్చి ఇది మాకు లోపల ఉన్న ఒక బ్రోకర్ ద్వారా వచ్చిన సమాచారం. ఈ డీటెయిల్స్ తో మీరు ఒక గేమ్ ప్లే చేశారనుకోండి, హీరో టికెట్ ఇద్దరు దొరికిపోతారని చెప్పారు. మరుసటి రోజు హీరో పార్క్ ను కలవడానికి వెళ్ళాడు. అతడు ఆఫీస్ లో లేడు. బయటకు వెళ్తుంటే సడన్ గా ఎవరో బిల్డింగ్ పై నుంచి కింద పడ్డాడు. అక్కడికక్కడే చనిపోయాడు. అది ఎవర్రా అని చూస్తే అది పార్క్. అక్కడే హెల్మెట్ పెట్టుకుని ఒకడు బైక్ తీసుకుని పారిపోయాడు. హీరో ఆఫీస్ కు వచ్చి చూస్తే అతని టేబుల్ దగ్గర 2 కవర్లున్నాయి. ఒక దాంట్లో హీరో టికెట్ ను ఎక్కడ ఎప్పుడు కలవాలని ఉంది. రెండో కవర్ లో పార్క్ మరణం జరిగిన చోట హీరో ఉన్నాడు కదా, అక్కడ హీరోను తీసిన ఫోటోలు ఉన్నాయి. ఎవర్రా ఈ ఫోటోలు తీసింది అని హీరో అనుకుంటున్నాడు. కిటికీ దగ్గర చూస్తే పార్క్ చనిపోయినప్పుడు హెల్మెట్ పెట్టుకుని ఒకడున్నాడే, అదే హెల్మెట్ మ్యాన్ హీరో యొక్క ఆఫీస్ నుంచి అప్పుడే బయటకు వెళ్తున్నాడు. అతడు టికెట్ యొక్క మనిషి. నా కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుంటూనే ఉంటా అని చెప్పకనే అతడు ఈ కవర్ల ద్వారా చెప్పాడు. సరే రమ్మని చెప్పాడు కదా, ఏంటో చూద్దామని హీరో వెళ్ళాడు. హీరోను టికెట్ మెట్రో స్టేషన్ కు రమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్లి హీరో టికెట్ ను మీట్ అయ్యాడు. అప్పుడు టికెట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాడు. ఇది గాని పూర్తి చేస్తే $20 మిలియన్ వస్తాయి. అందులో నీ షేరు $5 మిలియన్. ఇంతకు ముందు ఆఫర్లు ఇచ్చినప్పుడు హీరో ముఖం వెలిగిపోయేది, కానీ ఇప్పుడు ఆ వెలుగులు లేవు. ఏమండి, ఇప్పటి వరకు మీరు నాలాంటి బ్రోకర్లను ఎంతో మందిని ఉపయోగించుకుని ఎంతో డబ్బు సంపాదించి ఉంటారు. అంత సంపాదించినా కూడా ఇంకా దీన్ని ఎందుకండి వదిలిపెట్టట్లేదు అన్నాడు. రే తమ్ముడు, డబ్బు సంపాదన అనేది ఒక మత్తు లాంటిదిరా. ఎంత సంపాదించినా కూడా ఆ మత్తు వదలదు. నువ్వు నేను చెప్పింది చెయ్యి, నిన్ను కూడా పైకి తీసుకువస్తా అంటున్నాడు. ఇంకోవైపు ఇన్వెస్టిగేటర్ హీరోతో క్లోజ్ గా ఉంటోంది కదా అమ్మాయి, ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు ఏ మేనేజర్ తో ఎలా ఉన్నావో నాకు బాగా తెలుసు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు కూడా కొట్టేశావు కదా, దీన్నే కారణంగా చూపించి నీపై కేసు పెట్టాననుకో, జైలుకు వెళ్తావు. ఆ తర్వాత మీ నాన్న చాలా లోన్లు తీసుకున్నాడు కదా, వాటిని ఎవరు కట్టేది? అందువల్ల ఏం చేస్తావంటే ఈ పెన్ డ్రైవ్ తీసుకో. హీరో ఆఫీస్ లో లేని టైంలో అతని కంప్యూటర్ కు ఈ పెన్ డ్రైవ్ పెట్టి డేటా మొత్తం సేకరించి నాకు ఇవ్వు అని చెప్పాడు. అలాగాని చేస్తే నిన్ను వదిలేస్తా అని బెదిరించాడు. ఆ అమ్మాయి ఒప్పుకుంది. మరుసటి రోజు ఆఫీస్ లో టికెట్ చెప్పిన పని చేయడానికి ముందు హీరోకు ఒక విషయం గుర్తుకొచ్చింది. నిన్న టికెట్ హీరోతో మాట్లాడాడు కదా, అప్పుడు మనం ఈ కంపెనీ యొక్క షేర్లనే కొని అమ్మబోతున్నాం అని చెప్పాడు. ఒక కంపెనీ యొక్క షేర్స్ ఎప్పుడు తక్కువ ధరకు వస్తాయో అప్పుడు కొనాలి, మళ్ళీ ఆ ధర పెరిగేటప్పుడు అమ్మాలి. ఆ షేర్ యొక్క ధర తగ్గుతున్నప్పుడు కొనబోతున్నామని టికెట్ చెప్పాడు. అప్పుడు హీరో డౌట్ అడిగాడు, ఒకవేళ ఆ షేర్ యొక్క ధర తగ్గనప్పుడు ఏం చేస్తామండి అని అన్నాడు. ధర తగ్గలేదనుకో, తగ్గించేలా చేయాలి అని టికెట్ అన్నాడు. ఈ రోజు ఉదయం ఏ కంపెనీ యొక్క షేర్ ను కొనాలని టికెట్ చెప్పాడో ఆ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు న్యూస్ వచ్చింది. ఇలాంటి ఒక ఏదైనా ప్రమాదం జరిగితే ఆ షేర్ యొక్క ధర తగ్గుతుంది. అప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే, ఆహా వీడు ఎంత తెలివితో బిజినెస్ చేస్తున్నాడు, వీడు ఇంత మూర్ఖుడా అని హీరోకు అతన్ని చూసి భయం కలిగింది. ఆల్రెడీ టికెట్ ఇద్దరు బ్రోకర్లను చంపాడు. ఇప్పుడు డబ్బు కోసం ఒక పెద్ద కంపెనీనే కాల్ చేశాడు. ఇలాంటి వాడి దగ్గర పని చేస్తున్నానే, రేపు నా పరిస్థితి ఏంటో అనుకున్నాడు. వాడు చెప్పిన పని చేసి తీరాలి అని చెప్పినట్లే చేస్తున్నాడు. అతడు కొనమని చెప్పిన కంపెనీ యొక్క షేర్స్ కొన్నాడు. ఇదే టైంలో హీరో యొక్క ఫ్రెండ్ ఉంటాడే, అతడు బాస్ దగ్గరికి వెళ్లి హీరోపై ఏదేదో చెప్పాడు. సార్, హీరో ఏదో తప్పు చేస్తున్నాడు, అదేంటో కనుక్కోండి సార్ అన్నాడు. అది విచారించడం కోసం హీరోను బాస్ రూమ్ లోపలికి పిలిచాడు. హీరో రూమ్ లోపలికి వెళ్తుంటే అప్పుడు అతని ప్రియురాలు అతని సిస్టానికి ఇన్వెస్టిగేటర్ చెప్పినట్లు పెన్ డ్రైవ్ పెట్టి డేటాను మొత్తం సేకరించింది. లోపలికి వెళ్లిన తర్వాత హీరోను బాస్ పెద్దగా ఏమీ తిట్టలేదు. ఆ ఫ్రెండ్ ను చూస్తూ, ఇదిగో చూడయ్యా, మన కంపెనీలో ఎక్కువగా సంపాదించి కంపెనీకి లాభాలు తెచ్చేది ఇతడే. నీ వల్ల కంపెనీకి పెద్దగా యూజ్ ఏమీ లేదు. నువ్వు హీరోపై చాడీలు చెప్తున్నావా? పోరా, పొయ్యి నీ పనేదో చూసుకోపో అని క్లోజ్ ఫ్రెండ్ నే బాస్ తిట్టాడు. బయటకు వచ్చిన హీరో సీటులో కూర్చున్నాడు. ఇప్పటికే టికెట్ ను పట్టుకోవడానికి ఇన్వెస్టిగేటర్ కు పార్క్ సీనియర్ 2 సాయం చేయడానికి ప్రయత్నించారు. తన మనిషితో పార్క్ ను టికెట్ చంపించాడు. ఇప్పుడు కార్ లో సీనియర్ 2 వెళ్తుంటే అతని పక్కకు కార్ లో వచ్చిన టికెట్ నన్ను పట్టించాలనుకుంటే ఇదే శిక్ష అని లైట్ గా నవ్వాడు. మరుక్షణమే పెద్ద ట్రక్ వచ్చి సీనియర్ కార్ ను ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో సీనియర్ చనిపోయాడు. ఇంకోవైపు మార్కెట్ ముగిసే లోపు టికెట్ చెప్పిన పనిని హీరో కంప్లీట్ చేశాడు. అప్పుడు హీరోకు ఎవరి నుంచో కాల్ వచ్చింది.
ఉంటుంది. కాల్ చేసిన వారు ఎవరు ఏంటని చెప్పకుండానే నువ్వు టికెట్ కోసమే పనిచేస్తున్నావని నాకు తెలుసు. ఎన్నాళ్ళని అతడిచ్చే బిచ్చం కోసం నువ్వు పనిచేస్తావు? మనమిద్దరం పార్ట్నర్ గా మారదాం. ఇప్పుడు నువ్వు టికెట్ కోసం పనిచేయడం వల్ల 20 మిలియన్లు వస్తున్నాయి కదా, అదెందుకు టికెట్ కి ఇస్తావు? అందులో నువ్వు నేను సగం సగం తీసుకుందాం. బాగా ఆలోచించుకో, ఇది మంచి ఐడియా అని హీరోతో చెప్పాడు. అతని మాటల్లో హీరో ఒక పాయింట్ పట్టుకున్నాడు. అవును, ఇంతకీ నీకెలా నా పేరు తెలుసు? టికెట్ కోసం ఎవరెవరు పనిచేస్తున్నారో వారి మధ్య పరిచయమే ఉండదు. ఒకరి పేరు ఇంకొకరికి తెలియదు. అలాంటప్పుడు నా పేరు నీకు తెలుసంటే నువ్వు నన్ను ఇరికించడానికే ప్రయత్నిస్తున్నావు కదా. ఇలా హీరో అరుస్తున్నాడు. ఇంకోవైపు ఎవర్రా హీరోతో మాట్లాడుతున్నారని చూస్తే మాట్లాడే వాడిని వదిలేయండి, మాట్లాడించే వాడే ముఖ్యం. ఇక్కడ మాట్లాడించేది ఎవరంటే ఇన్వెస్టిగేటర్. హీరో నోటితోనే అతడు టికెట్ కోసం పనిచేస్తున్నాడని నిజం తెలుసుకోవడం కోసం ఒక గేమ్ ఆడాడు ఇన్వెస్టిగేటర్. ఇదంతా అర్థం చేసుకున్న హీరో పోలీసులు పట్టుకోవడానికి ముందే ఆఫీస్ నుంచి పారిపోయాడు. కాఫీ షాప్ కు వెళ్లి టికెట్ కు కాల్ చేశాడు. అతడు ఒక హాస్పిటల్ కు రమ్మని చెప్పగానే హీరో అక్కడికి వెళ్ళాడు. అప్పుడు టికెట్ హీరోను పక్కకు తీసుకెళ్లి, సారేరా తమ్ముడు, నాకే తెలియకుండా నాకు ఒక చెక్ పెట్టారు. ఈ రోజు నేను ఒక కంపెనీ యొక్క షేర్స్ కొనమని చెప్పాను కదా, ఎప్పుడు ఒక బ్రోకర్ ఈ షేర్స్ కొందాం వాటిని అమ్ముదామని నాకు చెప్తూ ఉంటాడు. అది బేస్ చేసుకునే నేను నీకు పని ఇస్తాను. ఇప్పుడు ఎవడో ఒకడు లోపలకు దూరి మనకు సమాచారం ఇచ్చే బ్రోకర్ తోని నేను షేర్ కొనమన్న కంపెనీ గురించి తప్పుడు సమాచారం ఇప్పించాడు. ఇదంతా ఇన్వెస్టిగేటర్ పనే. సీనియర్ 2 పార్క్ అతనికి ఒక కంపెనీ యొక్క ప్రొఫైల్ ఇచ్చారే, ఇన్వెస్టిగేటర్ దాంతో గేమ్ ప్లే చేశాడు. నేను అది నమ్మి మోసపోయా. పెట్టుబడి పోతే పోయింది, కానీ మనతోనే ఉండి మనకే ద్రోహం చేసిన వారిని క్షమిస్తామా? అలా ద్రోహం చేసిన వారిని పైకి పంపిస్తా. అందుకే ముగ్గురిని వేసేసా అని టికెట్ క్యాజువల్ గా చెప్పాడు. ఈ మాటలు విని హీరో బెదిరిపోయాడు. నీతో జాగ్రత్తగా ఉండాలరా నాయనా అనుకున్నాడు. మరో 2 రోజుల్లో ఇంకో ప్రాజెక్టు గురించి చెప్తా అని పంపించాడు. ఇంకోవైపు ఇందులోంచి హీరో ఎలా తప్పించుకోవాలా అని బాగా ఆలోచించాడు. ఇప్పుడు టికెట్ ఇంకో ప్రాజెక్టు గురించి చెప్పాడు. హీరో యొక్క ఫ్రెండ్ తండ్రికి ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ షేర్లు ప్రస్తుతం తక్కువ ధరలో ఉన్నాయి. ఆ కంపెనీనే అమ్మే స్థితికి వెళ్ళింది. తక్కువ ధరలో ఉన్న షేర్లోకి పంపు చేసి ఆ తర్వాత ఎక్కువ ధరకు అమ్మాలనేది టికెట్ యొక్క ప్లాన్. ఈ విషయం చెప్పి హీరోను పంపించాడు. హీరో ఆఫీస్ కు వస్తే అతనికి ఒక ట్విస్ట్ ఎదురైంది. హీరో యొక్క సిస్టమ్ నుంచి డేటాను తీసుకెళ్లి అతని ప్రియురాలు ఇన్వెస్టిగేటర్ కి ఇచ్చింది కదా. ఇప్పుడు హీరోను స్టేషన్ కు తీసుకెళ్లారు. స్టేషన్ లో ఇప్పటి వరకు టికెట్ వల్ల ఎంత డబ్బు కొల్లగొట్టబడింది, ఎన్ని ప్రాణాలు పోయాయి అనేది అక్కడున్న బోర్డుపై క్లియర్ గా రాశారు. అదంతా హీరోకు ఇన్వెస్టిగేటర్ చూపించాడు. ఆ తర్వాత నువ్వు ఒక అమ్మాయిని పక్కనే పెట్టుకుని తిరిగావు కదా, ఆమె ద్వారానే నిన్ను పట్టుకున్నా అని చెప్పాడు. ఇకపై నువ్వేం నిర్ణయం తీసుకుంటావో నువ్వే తీసుకో అని ఇన్వెస్టిగేటర్ వెళ్లిపోయాడు. వెళ్లే ముందు ఒక ఆఫర్ ఇచ్చాడు. నాకు నువ్వొద్దు, టికెట్ కావాలి. టికెట్ ను పట్టుకోవడానికి సాయం చేస్తే నీపై ఎలాంటి కేసులు లేకుండా చూస్తా అన్నాడు. బాగా ఆలోచించిన హీరో తను తీసుకున్న నిర్ణయాన్ని చూపించలేదు. సీన్ కట్ చేస్తే హీరో తన ఫ్రెండ్ ను మీట్ అయ్యాడు. అతడు హీరోపై చాలా కోపంగా ఉన్నాడు. నన్ను కలవడానికి ఎందుకు వచ్చావురా అన్నాడు. ఏంట్రా నాపై ఎందుకు కోపం, నేను నీ ఫ్రెండునే కదరా అన్నాడు. సరే నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, రేపు ఉదయం మార్కెట్లు స్టార్ట్ కాగానే నీ కంపెనీ యొక్క షేర్లను నేనే కొంటా. ఆ మాట వినగానే అతడు, ఏంట్రా నా కంపెనీ మూత పడే స్థాయిలో ఉంది, దాన్ని ఒక చైనీస్ కంపెనీకి అమ్ముదామని నేను ప్లాన్ చేశాను. ఇప్పుడు అలాంటి కంపెనీని కొని నువ్వేం చేస్తావురా అని ఫ్రెండ్ అన్నాడు. రే చైనా వాళ్ళకెందుకు రా కంపెనీని అమ్ముతున్నావు, వాళ్ళు ఏదో కొంత డబ్బు మాత్రమే ఇస్తారు. నేను నీ కంపెనీ యొక్క షేర్స్ కొని మళ్ళీ ఆ షేర్స్ ను ఎక్కువ ధరకు వెళ్లిన తర్వాత నీకు అమ్ముతా, నన్ను ఈసారి మాత్రం నమ్మరా అని హీరో చెప్తున్నాడు. మరుసటి రోజే 9 కాగానే ఆ షేర్స్ అన్నిటిని హీరో కొన్నాడు. మార్కెట్ అవర్ లోనే హీరో ఫోన్ కు టికెట్ కాల్ చేస్తాడు. ఇప్పుడు అతడు కాల్ చేసినా కూడా హీరో ఫోన్ తీయలేదు. హీరో యొక్క ప్లాన్ ఏంటంటే టికెట్ కు నామం పెట్టాలి. మూస స్థితిలో ఉన్న ఫ్రెండ్ కంపెనీ షేర్లను హీరో బల్క్ గా కొనడం వల్ల ఆ షేర్స్ వాల్యూ కొంత పెరుగుతుంది. 2.50 లోపు ఎన్ని షేర్లను హీరో కొనగలడో అంతా కొంటాడు. ఆ తర్వాత వాటిని తన క్లోజ్ ఫ్రెండ్ కు అమ్ముతున్నట్లు చెప్పాడు. దీనివల్ల ఫ్రెండ్ కంపెనీ షేర్ల ధర పెరిగింది. మళ్ళీ ఆ షేర్లను కంపెనీ ఓనర్లే కొన్నారు. అందువల్ల కంపెనీ విలువ పెరిగింది. ఈ ప్లాన్ లో ఫ్రెండ్ డౌట్ ఏంటంటే నా షేర్లను కొన్నావు, వాటి ధర పెరిగింది, కానీ అంత డబ్బు పెట్టి వాటిని నేనేలా కొనేది అన్నాడు. అప్పుడే హీరో ఒక విషయం చెప్పాడు. హీరో ఇంతకు ముందు బహమాస్ వెళ్ళినప్పుడు అక్కడ రాయ్ అనే అతన్ని కలిశాడు. అతనికి షెల్ కంపెనీ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ షెల్ కంపెనీనే ఈ కంపెనీ యొక్క షేర్లను కొన్నట్లు లెక్క ఉంటుంది. కానీ అతడు షేర్లు కొనడానికి వెచ్చించిన డబ్బు మాత్రం
మాత్రం హీరో సంపాదించిన డబ్బు. హీరో ఇలా ప్లాన్ వేసి పక్కాగా అమలు చేశాడు. ఇప్పుడు డౌన్ లో ఉన్న ఫ్రెండ్ కంపెనీకి విలువ పెంచి నిలబెట్టాడు. మూతపడే స్థితిలో ఉన్న కంపెనీలో న్యూయార్క్ లోని షెల్ కంపెనీ పెట్టుబడులు పెట్టడం వల్ల మళ్లీ నిలబడిందనే న్యూస్ ను టికెట్ చూసి కన్నెర్ర చేశాడు. అతొకటి అనుకుంటే హీరో ఒకటి చేశాడు. వెంటనే హీరోకు కాల్ చేసి మెట్రో స్టేషన్ కు రా అని చెప్పాడు. అప్పుడు హీరో టికెట్ ముందుకు అమాయకుడులా వెళ్లి నిలబడ్డాడు. సార్ వెరీ సారీ సార్, నా వల్ల మీకు పెద్ద లాస్ వచ్చింది కదా, నేనేం చేసేది సార్, మీరు కొనమని చెప్పిన షేర్లను నాకే తెలియకుండా ఎవరో మధ్యలోకి వచ్చి కొన్నారు. నాకు అర్థమవుతోంది మీరు నాపై కోపంగా ఉన్నారని. కోపంలో నన్నేమైనా చంపుతారా ఏంటి? అదే సార్, బేక్ లాగా, పార్క్ లాగా, సీనియర్ 2 లాగా నన్ను కూడా వాళ్ళలాగా చంపొద్దు సార్. ఒకవేళ నేను చావాలంటే చెప్పండి, మీకెందుకు శ్రమ? కాసేపట్లో ట్రైన్ రాబోతోంది, దాని కింద పడి నేనే చేస్తాను సార్ అంటున్నాడు. అప్పుడు నెమ్మదిగా హీరో పక్కగా వచ్చిన టికెట్, నీ చూపు నీ మాట రెండూ కూడా సరిగా లేవే, ఇంతకీ ఏం చేస్తున్నావురా అని హీరోని చెక్ చేస్తాడు. అప్పుడు హీరో కోటుకు సీసీటీవీ కెమెరా ఉంది. వీళ్ళు మాట్లాడుకునేదంతా కూడా ఆడియో టేప్ ద్వారా ఇంకోవైపు ఇన్వెస్టిగేటర్ అతని టీం మొత్తం వింటోంది. ఆ ముగ్గురిని నేనే చంపించానని టికెట్ తన నోటితో తనే చెప్పేలా హీరో రెచ్చగొట్టాడు. కానీ ఈ కెమెరాను చూసిన తర్వాత అతడు హుషారయ్యాడు. రే, నేను దొంగలకే దొంగ, నాకే నువ్వు విద్యలు నేర్పిస్తున్నావా? నన్ను పోలీసులకు పట్టించాలని చూసేది నువ్వే మొదటి వ్యక్తిని అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళను ఎంతో మందిని చూశాను, నీ సంగతి చూస్తాన్రా అని తన పాటున తను వెళ్లిపోతున్నాడు. ట్రైన్ ఎక్కాలని అనుకుంటున్నాడు. ఇంతకు ముందు వరకు ప్లాట్ఫామ్ పై జనం లేరు. సడన్ గా ట్రైన్ రావడంతో ప్లాట్ఫామ్ పైకి చాలా మంది జనం వచ్చారు. ఇప్పుడెక్కడ టికెట్ మిస్ అవుతాడో అని హీరో తన బ్యాగులో ఉన్న డబ్బంతా తీసి గాలిలో విసిరేశాడు. అప్పుడు జనం అంతా కూడా డబ్బు తీసుకోవడానికి వంగారు. ఇప్పుడు ట్రైన్ కూడా బయలుదేరలేదు. అప్పుడు వెనక్కి తిరిగి టికెట్ హీరోను చూశాడు. జనం మధ్యలో అతడు నిలబడి ఉన్నాడు. అప్పుడు సడన్ గా హీరోను ఎవరో పొడిచినట్లు అనిపించింది. ఎవర్రా అని చూస్తే హెల్మెట్ పెట్టుకుని ఒకడు తిరుగుతుంటాడే, అతడే హీరోను పొడిచాడు. అప్పుడు కూడా హీరో వాణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. వాడి కాలు పట్టుకుని లాగుతున్నాడు. అదే టైంలో ఇన్వెస్టిగేటర్ అతని మనుషులు వచ్చి ఒకవైపు టికెట్ ను ఇంకోవైపు హెల్మెట్ మ్యాన్ ను పట్టుకున్నారు. కానీ టికెట్ కు వ్యతిరేకంగా వీళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు. ఎవిడెన్స్ లేకుండా నన్నెలా పట్టుకుంటారు అని టికెట్ అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్పాలో ఇన్వెస్టిగేటర్ కు అర్థం కావట్లేదు. అప్పుడు హీరో కత్తిపోట్లు పడినా కూడా అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. హీరో చేతిలో ఉన్న ఆడియో డివైస్ ను ఆన్ చేశాడు. మొదటిసారి హీరో టికెట్ ను మీట్ అయినప్పుడు అతడు ఎలా అక్రమాలు చేసి డబ్బు సంపాదించబోతున్నాడో చెప్పాడు కదా, అదంతా వినిపిస్తోంది. అంతేకాదు ప్రతిసారి హీరోకు కాల్ చేసి ఏమేం చేయబోతున్నామో చెప్పిందంతా హీరో రికార్డ్ చేశాడు. హీరోను టికెట్ దగ్గరకు పంపేటప్పుడు అతడు చెప్పేదంతా నోట్ చేసుకో అని సీనియర్ 2 చెప్పాడు. ఇంతకు ముందు హీరో ఆడియో రికార్డ్ చేసే డివైస్ కొన్నాడు. ఎందుకైనా మంచిదని టికెట్ కు తెలియకుండా హీరో అంతా రికార్డ్ చేశాడు. అది ఇప్పుడు యూజ్ అవుతోంది. దాన్ని ఇన్వెస్టిగేటర్ కి ఇవ్వడంతో టికెట్ ను అరెస్ట్ చేశాడు. అప్పుడు ఇన్వెస్టిగేటర్ హీరో వైపు తిరిగి చూస్తే కనిపించలేదు. బయలుదేరబోతున్న ట్రైన్ లో హీరో ఎక్కేశాడు. తమ్ముడు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? సాక్ష్యం చెప్పాలి కదా అని ఇన్వెస్టిగేటర్ అంటుంటే, సార్, మీ మాయా జాలం అంతా నాకు తెలుసు. మొదట సాక్ష్యం అంటారు, ఆ తర్వాత నువ్వే దోషి అంటారు. మీకు నేను ఎవిడెన్స్ ఇచ్చాను కదా, అంతటితో నా పని అయిపోయింది. ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న అన్ని టేబుల్ల కింద చెక్ చేయండి. ఒక్కో టేబుల్ కింద ఒక్కో ఫోన్ ఉంటుంది. ఒక్కో ప్రాజెక్టు చేసేటప్పుడు ఈ ఫోన్లలోనే మాట్లాడాలని వాటిని నాకిచ్చాడు. మొదటి 2 ఫోన్లను మాత్రమే నేను పారేశాను, మిగతావన్నీ టేబుల్ల కింద పెట్టాను, వాటిని యూజ్ చేసుకోండి అని ఫోన్ లో హీరో చెప్పాడు. జనంతో కలిసి ట్రైన్ లో హీరో వెళ్లిపోతున్నాడు. ఏమీ లేకుండానే నేను ఇంత సంపాదించా, ఇప్పుడు అంతా వదిలేసా, మళ్ళీ సంపాదించడం పెద్ద విషయమా, మళ్ళీ సంపాదిస్తా అని హీరో ఆత్మవిశ్వాసంతో నవ్వుతుంటే సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.